ఈరోజు అనారోగ్యం క్షీణించి ఈ పరిస్థితికి వస్తున్నారంటే అది దేనికోసం అంటూ ప్రతి బీసీ సోదరుడు, ఏ పార్టీలో ఉన్న వ్యక్తి అయినా ఆలోచించాలి. ఏ పార్టీలో ఉన్న వ్యక్తి అయినా, మీరు బీసీనే కదా, మీకోసం కష్టపడుతున్నాడు కదా, దేనికోసం? ఏమి లేక ఒకళ్ళ రాజకీయంలో గెలవాలనుకోండి, పొత్తులు పెట్టుకోవచ్చు, స్కాములు చేయొచ్చు, స్కీములు చేయొచ్చు. నిరాహార దీక్షలు చేస్తారా అండి? చేసిన వాళ్ళు ఎవరన్నా సరదాగా ఒకళ్ళని చూపించండి, మీ వల్ల అవుతుందేమో. సో దయచేసి ఏంటా అతనిలో గొప్పతనం అని ఆలోచిస్తే, భగవంతుడు అన్నీ ఇచ్చినా ఇంకేదో నేను పుట్టిన కులానికి ఇవ్వాలని తాపత్రయపడుతున్నటువంటి ఒక బీసీ సోదరుడి స్ఫూర్తి నచ్చి, ఒక కాపింటి ఆడబిడ్డ, అన్నా నీ పల్సు పడిపోయినప్పుడు నువ్వు ఈ నిరాహార దీక్ష కంటిన్యూ చేయలేని సమయంలో నీ బీసీ